గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశికి అధిపతి అయినటువంటి రవి 16వ తేదీ వరకు కూడా, మే 16 వరకు కూడా మేషంలో, అంటే 9వ స్థానంలో వేద స్థానంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అది ఉచ్చ స్థానం అయినప్పటికీ కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా, ఇబ్బందులు పడకుండా ఉండాలని అందరికీ సలహా. అంతేకాకుండా ఈ రాశి వారికి అష్టమ శని కాబట్టి అష్టమ శని స్థానం వల్ల, అంటే అష్టమంలో శని సంచారం వల్ల వృత్తి విషయంలో, అంతేకాకుండా కుటుంబ సంబంధమైనటువంటి విషయంలో, అంతేకాకుండా చేసేటటువంటి పనుల ద్వారా ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల విషయంలో కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ, అనవసరమైనటువంటి స్ట్రెస్కి లోను కాకుండా, సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అంతేకాకుండా అనవసరమైనటువంటి మాటలు, పరుషవాక్యాలు వాడకుండా, ఎందుకు అంటే ఈ మాట తీరు వల్ల ఉండేటటువంటి పరిస్థితి, ఉన్న అనుకూలమైన స్థితి అంతా కూడా మారిపోయి ఇబ్బందులు పాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతూ ఈ 15 రోజులు కూడా, 16వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు. అంతేకాకుండా 16వ తేదీ నుంచి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయం సంబంధించినటువంటి విషయంలో 16వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి రోజులు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఉద్యోగం మారాలన్నా, ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలన్నా, వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయడం మంచిది. కాస్త ఓపికగా ఉండడం మంచిది. 16వ తేదీ నుంచి రవి సంచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా ఉద్యోగం మారాలి అని అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి ప్రయత్నాలు చేయడం మంచిది. అంతేకాకుండా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశ స్థానంలో ఉండటం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే ఈ రాశి వాళ్ళకి నెలంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అనుకూలమైనటువంటి గ్రహ సంచారం, కొన్ని అననుకూలమైనటువంటి గ్రహ సంచారం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఈ రాశివారు ఈ మాసమంతా కూడా ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు, అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సొంత శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. 16వ తేదీ వరకు కూడా శుక్ర సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా 16వ తేదీ వరకు కాస్త జాగ్రత్తలు ఉండడం, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా పారాయణ, దాంతో పాటుగా ఆదిత్య హృదయం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా దీంట్లో మనం కలుపుకొని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం ద్వారా వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 16వ తేదీ తర్వాత నుంచి కాస్త లాభదాయకమైనటువంటి విషయాలు, అనుకూలమైనటువంటి వృత్తి వ్యాపారాల విషయాలు, ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అనుకూలంగా మారేటటువంటి గ్రహ సంచారం కూడా ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే 16వ తేదీ తర్వాత ప్రధానమైనటువంటి ప్రయత్నాలకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026
మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ, ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ, అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా, ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.